నమస్తే టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంజిల్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ ఏంజిల్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నప్పుడు మనం ఏం అనుకోవాలి, అసలు ఈ ఏంజిల్ నెంబర్స్ నాకు ఎందుకు కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తుంటే నేనేం చేయాలి. చాలామందికి ఇలాంటి నెంబర్స్ కనిపించినా కానీ కొంతమందికి తెలియక అర్థం కాకో లేకపోతే వాళ్ళు అసలు పట్టించుకోరు. కొంతమంది ఏంటంటే ఏంజిల్ నెంబర్స్ నాకు కనిపిస్తున్నాయని తెలుస్తుంది కానీ అవి ఏం చెప్తున్నాయో తెలియదు అనమాట. సో ఇప్పుడు మనకి ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తుంటే అవి మనకు అసలు ఎందుకు కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈరోజు మన వీడియో. నేను వీడియో స్టార్టింగ్లోనే ఈరోజు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీకు కానీ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే నాకు కూడా ఇంకా వేరేలాగా ఆలోచించుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు అది మంచి ఎనర్జీ ఇస్తుంది. సో ఏదైనా సంథింగ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ దీస్ వీడియోస్ ప్లీజ్ గివ్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఆ సంథింగ్ ఏంటంటే మీ సబ్స్క్రిప్షన్స్. నాకు నిజం చెప్తున్నాను, అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. నేను ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి అది నా స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట, అది నా పొటెన్షియల్ అవుతుంది. సో మీకు ఏ విధంగా అయినా కానీ నా వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, మీకు మంచిగా అనిపిస్తున్నాయి అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి ఏంజిల్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, అవి మనకి ఏం తెలపడానికి కనిపిస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఏ ఏంజిల్ నెంబర్ అయినా మనకు కనిపిస్తుంది అంటే మనం ఒక రైట్ డైరెక్షన్లో, రైట్ పాత్లో పోతున్నాము అని మనకి నిర్ధారించడానికి మనకి ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తాయి. దాంతోపాటు ఏం చెప్తుందంటే యువర్ ఏంజిల్స్ ఆర్ అరౌండ్ యూ. మీ ఏంజిల్స్ మీ పక్కనే ఉన్నారు. సో మీరు టెన్షన్ పడకండి, మీరు ఒత్తిడికి లోన్ అవ్వకండి, మీరు హ్యాపీగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు చేస్తూ ముందరికి వెళ్ళండి. మీ ఆలోచనలు ఇట్లున్నాయి కదా, ఈ ఆలోచనలు మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారా, లేదు మీరు దాంట్లోంచి ఏదైనా మార్చుకోవాల్సింది ఉందా అని తెలపడానికి మనకి ఈ ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక లో ఎనర్జీలో ఉంటాము, మనకు అసలు నమ్మకమే లేదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు అసలుకి, నేను ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నాను, నాకు ఎమోషనల్ ట్రామాకి గురవుతున్నాను, నాకు సడన్గా 222 ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది. 222 ఏంజిల్ నెంబర్ నాకు ఏం చెప్పాలనుకుంటుంది అంటే నువ్వు బ్యాలెన్స్ లేకరా, నువ్వు ఇన్ హార్మనీ ఉండు, నువ్వు ఫెయిత్ని వదలొద్దు, నువ్వు నమ్మకాన్ని వదలొద్దు, నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకునేది నువ్వు సాధించగలుగుతావు అని నాకు ధైర్యం చెప్పి నువ్వు ముందరకు వెళ్ళగలుగుతావు అని నన్ను ప్రోత్సహించే ఏంజిల్ నెంబర్ ఏంటంటే 222. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఏంజిల్ నెంబర్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు కనిపిస్తుంది, అది కనిపించినప్పుడు మనం ఏదైనా మంత్రం చెప్పుకోవచ్చా, అఫర్మేషన్ చెప్పుకోవచ్చా. సో మంత్రం చెప్పుకోగలిగిన వాళ్ళు మంత్రం చెప్పుకోండి, అఫర్మేషన్ చెప్పాలనుకున్న వాళ్ళు అఫర్మేషన్ చెప్పుకోండి. సో నేను రెండు కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ కామన్గా కనిపించే ఏంజిల్ నెంబర్ ఏంటంటే 1111 కానీ 111 కానీ కనిపిస్తుంది అనమాట. సో ఈ ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తున్నప్పుడు ఎందుకు కనిపిస్తుంది, మనకి 111 అనే ఏంజిల్ నెంబర్ మనకి ఎందుకు కనిపిస్తుంది, 111 ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే మనం మేనిఫెస్టేషన్స్, మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో నువ్వు చేస్తున్న మేనిఫెస్టేషన్ పూర్తి అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. కానీ నువ్వు హై వైబ్రేషన్స్లో ఉండాలి. నువ్వు లో వైబ్రేషన్స్లోకి వచ్చేస్తున్నావు, నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తున్నావు, లేదు నువ్వు ఇది అవుతుందా అవ్వదా అని చెప్పి సందేహపడుతున్నారు. మీరు సందేహపడకండి. మీరు ఎప్పుడైతే హై వైబ్రేషన్స్లో ఉంటారో, మీరు ఎప్పుడైతే కంప్లీట్గా సరెండర్ అవుతారో అప్పుడు మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇక్కడ మీరు కొత్తగా ఏదో చేయడానికి, కొత్త మార్గాన్ని ఎన్నుకోవడానికి, కొత్త ఆపర్చునిటీ దక్కించుకోవడానికి మీకు ఛాన్సెస్ వస్తున్నాయి. కానీ మీరేంటంటే సందేహిస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. సో మీరు దీంట్లోంచి బయటికి రండి. మీరు ఎప్పుడైతే దీంట్లోంచి బయటికి వస్తారో అప్పుడే మీరు అనుకున్న ఆపర్చునిటీ మీ తలుపు తట్టుతుంది. సో మీరు పాజిటివ్గా ఉండండి, మీరు హై వైబ్రేషన్స్లో ఉండండి, మీకైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అని సూచించడానికి 111 అనే ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తుంది. ఈ ఏంజిల్ నెంబర్ నాకు కనిపిస్తుంది, అప్పుడు నేనేం చేయాలి, మీరు మంత్రం అన్నా చెప్పుకోవచ్చు, అఫర్మేషన్ అన్నా చెప్పుకోవచ్చు. మంత్రం ఏంటి అంటే ఓం అంటాం కదా. సో అది 11 టైమ్స్ మనము 111 లేదు 1111 ఏంజిల్ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మనం చెప్పుకోవాలి. లేదు నాకు మంత్రం వద్దు, అఫర్మేషన్ కావాలి అనుకుంటే ఐ యామ్ ద యూనివర్స్, యూనివర్స్ ఈజ్ ఇన్ మీ, అహం బ్రహ్మాస్మి అంటాం కదా, అంతే. ఐఎమ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ మీ అనే ఏంజిల్ అనే అఫర్మేషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. 111 అనే ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తూ ఉంటే. నెక్స్ట్ మనకు కనిపించే ఇంకొక ఏంజిల్ నెంబర్ ఏంటి, 222. సో 222 అనే ఏంజిల్ నెంబర్ ఎందుకు కనిపిస్తుంది, 222 ఏంజిల్ నెంబర్ మనకి నిర్దేశిస్తుంది దట్ మనం రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాము. సో నువ్వు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళకవు, నువ్వు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి. మీరు మీ నమ్మకాన్ని, మీ ఫెయిత్ని నిలబెట్టుకోండి. మీరేంటంటే ఎప్పుడైతే మీరు నమ్మకంతో ఉంటారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో
అది మీకు జరుగుతుంది. సో ఇది జరుగుతోంది. ఇది జరుగుతున్నప్పుడు మీరు ఒక బ్యాలెన్స్‌లో ఉండాలి. మీరు ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారు. మీరు ఎమోషనల్‌గా చాలా లైక్ ఒత్తిడికి లోనవుతున్నారు. మీరు ఎమోషనల్‌గా హ్యాపీగా లేరు. సో మీరు ఎమోషనల్‌గా హ్యాపీగా ఉండాలి. మీరు ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. మీరు ఆ ఒత్తిడికి లోన్ అవ్వకండి. మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు అనుకునేది మీకు జరుగుతుంది అని చెప్పడానికి మనకి 222 ఏంజెల్ నెంబర్ మనకు కనిపిస్తుందనమాట. 22 టైమ్స్ ఓం నమ శివాయ అన్న చెప్పుకోవచ్చు. లేదు అంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ యాజ్ ఐ గ్రో. నేను ఎదిగే కొద్దికి నేను నా పైన ఇంకా నమ్మకం పెంచుకుంటున్నాను. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ యాజ్ ఐ గ్రో అనే అఫర్మేషన్ అన్న మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు 333 ఏంజెల్ నెంబర్ కనిపిస్తుంది. ఈ 333 ఏంజెల్ నెంబర్ ఎందుకు కనిపిస్తుంది అంటే డివైన్ సపోర్ట్ మనకు ఉంది. సో డివైన్ మనల్ని సపోర్ట్ చేస్తుంది. మనకి ఆ గ్రోత్, మనం దేంట్లో అయితే ఎదుగుదల చూడాలనుకుంటున్నామో దాంట్లో ఎదుగుదల మనం చూడగలుగుతాము. దానికోసం మన క్రియేటివిటీ పెంచుకోవాలి. లేదు మన క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఈ క్రియేటివిటీ పెరుగుతున్న దానివల్ల ఇతరులు చేస్తున్నట్లు మనం చేయట్లేదు. ఇతరుల కన్నా భిన్నంగా మనం చేస్తున్నాము. మనం ఒక మార్గంలో పోతున్నాం. దానివల్ల మనకేం రిజల్ట్స్ రావట్లేదు. మార్గం మార్చుకొని పోవాలి. ఇప్పుడు నేను తెర వెనకలో ఉండి వీడియోస్ చేస్తున్నా. తెర వెనకలు ఉండి ఎన్ని వీడియోస్ చేసినా కానీ తెర ముందరకు వచ్చి మీతో డైరెక్ట్గా ఇట్లా కాన్వర్స్ చేసినట్లు కాన్వర్సేషన్స్ నడపకపోతే కొన్ని ఏంటంటే అది చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం లైక్ అంత సులువు కాదు. సో ఒక మార్గంలో వెళ్తున్న నేను మార్గాన్ని ఇంకొక వైపుకి తిప్పాల్సి వచ్చింది. లైక్ నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు? నేను అనుకున్న చేంజెస్ని నేను చూడాలి. నేను అనుకునింది నేను పొందాలి అనుకున్నప్పుడు నేను కొంచెం షిఫ్ట్ అవ్వాలి. సో ఆ విధంగానే ఇక్కడ ఏంటంటే మనకి గ్రోత్ కావాలా, అబండెన్స్ కావాలా, మనకు ఆ డివైన్ సపోర్ట్ కావాలి అంటే మనలో క్రియేటివిటీ పెరగాలి. 333 నెంబర్ కనిపిస్తుంది అంటే మీలో క్రియేటివిటీ పెరగాలి. మీరు ఆ అబండెన్స్కి, గ్రోత్కి, డివైన్ సపోర్ట్కి అర్హులు. సో మీరు కొంచెం మార్గాన్ని ఇట్లా తిప్పుకొని మీరు ఏదైతే కావాలో మీరు దాన్ని పొందండి. మీలో ఆ క్రియేటివిటీ పెంపొందించుకోండి. పప్పు అందరూ చేస్తారు, మీరు చేస్తారు. కానీ అందరూ చేసే పప్పు కన్నా మీ పప్పు చాలా టేస్టీగా, ఎమ్మీగా వస్తుంది. ఎందుకు అంటే దాంట్లో ఏదో ఒక సీక్రెట్ ఎలిమెంట్ ఉంటుంది. ఏ సీక్రెట్ ఎలిమెంట్ లేకపోయినా కానీ మీరు చాలా ప్రేమగా ఆ పప్పు చేసి పెడతారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో దట్ ఈస్ క్రియేటివిటీ. లైఫ్లో ఎప్పుడైనా కానీ అది ఉండాలన్నమాట. మనం ఏదైనా చేసినప్పుడు దాన్ని ప్రేమగా, ఇష్టంగా, ఇతరుల కన్నా డిఫరెంట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు రావాల్సింది మనకి వస్తుందన్నమాట. అది రిజల్ట్స్ కావచ్చు, లేదు అంటే మనం దాంట్లోంచి మనం ఏదైతే అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్కమ్ మనకి రావాలి అంటే మనం ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. సో ఈ 333 ఏంజెల్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే 33 టైమ్స్ మీరు శ్రీం అనే బీజాక్షరమాన్న చెప్పుకోండి. లేదు అంటే మీరు అఫర్మేషన్ చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఏం అఫర్మేషన్ చెప్పుకోవచ్చు అంటే అబండెన్స్ ఈజ్ మై బర్త్ రైట్ అనే అఫర్మేషన్ని మీరు చెప్పుకోవచ్చు అనమాట. సో సుసంపన్నమైన స్థితిలో నేను ఉండాలి, ఇది నా జన్మ హక్కు. నా జన్మ హక్కు ఏంటి? సుసంపన్నమైన స్థితిలో నేను ఉండడం నా జన్మ హక్కు. సో శ్రీం అనే బీజాక్షరం ఏంటి? మహాలక్ష్మి. సో 333 అనే ఏంజెల్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే మహాలక్ష్మి కటాక్షం మన పైకి వచ్చింది. సో అందుకని 33 సార్లు శ్రీం అని చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు 444 ఏంజెల్ నెంబర్ కనిపిస్తుంది. మనకి 444 ఏంజెల్ నెంబర్ కనిపిస్తుంది అంటే అక్కడ మనకి ప్రొటెక్షను, స్టెబిలిటీ అండ్ ఏదో నెగటివ్ థింగ్ మన లైఫ్లోంచి వెళ్ళిపోతుంది, మనల్ని వీడి వెళ్ళిపోతుంది. సంథింగ్ నెగటివ్ ఈజ్ ఫేడింగ్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్ అండ్ మనకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రెంగ్త్, మన ప్రొటెక్షన్ అండ్ మన అబ్స్ట్రికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తున్నారు, మన స్ట్రెంగ్త్ని పెంచుతున్నారు అండ్ మనకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనం ఆ గ్రౌండింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఏదో మనకు వచ్చేసింది అని చెప్పి మనం అతిగా అంటే భూమిపైన లేకుండా కొంతమంది విహరిస్తూ ఉంటారు కదా, నాకు ఇది అయిపోయింది, నాకు అది అయిపోయింది. సో అట్లా కాదు, మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. ఇక్కడ నీకు ఆ గ్రౌండింగ్ అనేది అవసరము, నువ్వు ఒదిగి ఉండడం ఇక్కడ అవసరము, ఇంకా టైం ఉంది. సో అంటే మనం దాన్ని మన స్ట్రెంగ్త్ కింద మార్చుకోవాలి తప్పితే దానివల్ల మనకు కొమ్ములు వచ్చేయకూడదు అనమాట. సో 444 ఏంజెల్ నెంబర్ కనిపిస్తుంది అంటే ఏదో నెగటివ్ థింగ్ మన లైఫ్లోంచి వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చెప్పుకోవచ్చు. లేదు అంటే మై ఏంజల్స్ ఆర్ విత్ మీ, ఐఎమ్ సేఫ్ అండ్ సపోర్టెడ్. మై ఏంజల్స్ ఆర్ విత్ మీ, ఐఎమ్ సేఫ్ అండ్ సపోర్టెడ్ అంటే నా ఏంజల్స్ నాతో ఉన్నారు, నేను సేఫ్గా, నేను సపోర్టెడ్గా, ప్రొటెక్టెడ్గా ఉన్నాను అని చెప్పి అఫర్మేషన్ అన్న మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 555
ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే 555 ఏంజిల్ నెంబర్ మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం పాతదాన్ని మనము లెట్ గో చేసేసి కొత్త దాని వైపు మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మనకి 555 అనే ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది అనమాట. సో పాతదాన్ని మనం పంపించేసినప్పుడే కొత్తగా ఏదైనా మన లైఫ్లోకి రాగలుగుతుంది. 555 ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే మనకి క్విక్ ఆపర్చునిటీస్, క్విక్ గ్రోత్ మన లైఫ్లోకి వస్తుంది. సో ఈ క్విక్ ఆపర్చునిటీస్, క్విక్ గ్రోత్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, లేదు వాటిని గ్రాబ్ చేసుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి అనుకుంటే అవసరం లేని దేన్నో మనం లైఫ్లోంచి పంపించేసే సమయం వచ్చింది. సో దీన్ని మనం లైఫ్లోంచి పంపించేసినాము అంటే అవసరమైంది ఏదో తొందరగా మన జీవితంలోకి రాబోతుంది అనే దానికి మనకి 555 అనే ఏంజిల్ నెంబర్ మనకు అది సూచిస్తుంది అనమాట. ఈ 555 ఏంజిల్ నెంబర్ మనకు కనిపించినప్పుడు మనం 11 టైమ్స్ రామా అనన్నా చెప్పుకోవచ్చు అనమాట. లేదు అంటే ఐ రిలీజ్ ద ఓల్డ్ అండ్ వెల్కమ్ ద న్యూ, నేను పాతదాన్ని వదిలేస్తున్నాను అండ్ కొత్తదాన్ని ఆహ్వానిస్తున్నాను అన్న అఫర్మేషన్ అన్న మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 666 ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి. మీరు ఒకవేళ కానీ మీ ఫోకస్ మెటీరియల్ కన్సర్న్స్ పైన, ఎక్సెసివ్ మెటీరియల్ కన్సర్న్స్ పైన ఉంటే మీరు దాన్ని వదిలేయాలి. లైక్ మీకు రావాల్సిన టైంలోకి మీకు వస్తుంది. ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది మీరు రీఅలైన్ అవ్వాల్సిన టైం వచ్చింది. అంటే ఎక్కడో మనం ఇంబ్యాలెన్స్ అవుతున్నాం. దేంట్లో ఇంబ్యాలెన్స్ అవుతున్నాం? మన ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఇంబ్యాలెన్స్ అవుతున్నాం. మనం ఆశకి మించి కోరుకుంటున్నాం, లేదు ఆశిస్తున్నాం. ఏదో ఎక్కువ ఆశిస్తున్నాం మనం. అంత కాదు, మీరు ఫస్ట్ బ్యాలెన్స్లోకి వచ్చేసేయండి. మళ్ళీ మీ లైఫ్ని మీరు కొంచెం రియలైన్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే ఇట్లా రియలైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి క్రియేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్, ఎవరైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైకి వస్తాయి. సో అట్లా వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు మన జీవితంలోకి పీస్, హ్యాపీనెస్, ఎన్లైటన్మెంట్ని తీసుకొని వస్తారు. అండ్ మనం మన హయ్యర్ కాన్షియస్నెస్తో అలైన్మెంట్లోకి రావచ్చు. సో ఇవన్నీ జరగాలి అంటే మీరు ఫస్ట్ ఆ మెటీరియల్ థింగ్స్ పైన, దీనిపైన ఎక్కువ ఫోకస్ని పెట్టకండి. మీకు రావాల్సిన టైంకి వచ్చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు అతిగా ఏదన్నా దేని గురించి ఆలోచిస్తుంటే అది మిమ్మల్ని లైక్ ఒక పురుగు తొలిచేస్తుంది. దానివల్ల నష్టం జరుగుతుంది తప్పితే లాభం రావట్లేదు. ఈ 666 ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ దట్ పీస్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు ఆ హార్మోనియస్ స్టేట్లోకి రావాలి, ఒక బ్యాలెన్స్లోకి రావాలి, అండ్ మీకు పీస్, హ్యాపీనెస్ రావాలి, మీరు ఇన్ అలైన్మెంట్ విత్ యువర్ హయ్యర్ కాన్షియస్నెస్ రావాలి అంటే మీరు యూ హ్యావ్ టు రీఅలైన్ విత్ యువర్ లైఫ్ అనేది ఇక్కడ 666 అనే ఏంజిల్ నెంబర్ మనకి సూచిస్తుంది అనమాట. సో 666 ఏంజిల్ నెంబర్ మనం చూస్తున్నాము అంటే ఇక్కడ నుంచి మీరు 11 టైమ్స్ ఏ మంత్రమైనా చెప్పుకోవచ్చు. లైక్ ఓం కానీ శ్రీం కానీ 11 టైమ్స్ చెప్పుకోవచ్చు. లేదు అంటే ఐ యామ్ ఇన్ హార్మనీ విత్ ద యూనివర్స్ అనే అఫర్మేషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నేను యూనివర్స్తో ఇన్ సింక్, ఇన్ హార్మనీ, ఇన్ బ్యాలెన్స్ ఉన్నాను అని చెప్పుకుంటున్నాం అనమాట. ఐ యామ్ ఇన్ హార్మనీ విత్ ద యూనివర్స్ అనే అఫర్మేషన్ కానీ, ఓం కానీ, శ్రీం కానీ 11 టైమ్స్ మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు 777 ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది. సో 777 ఏంజిల్ నెంబర్ మనకి స్పిరిచువల్ అలైన్మెంట్ గురించి చెప్తుంది అనమాట. డివైన్ గైడెన్స్ గురించి చెప్తుంది. అండ్ ఇప్పుడు మనము ఏదో కోరుకుంటున్నాము, అతిగా ఆశపడద్దు అనేదానికి మనకి 666 ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది, కాకపోతే నువ్వు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ ఎనర్జీస్ అనేది మనకి 666 చెప్తుంది కదా. ఇక్కడ 777 ఏం చెప్తుంది అంటే నీ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు దేవుడిని దేనికైతే కోరుకొని ఏ ఆశీర్వాదం కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది ఆ డివైన్ బ్లెస్సింగ్స్ నీకు తొందరలో చేరుతుంది. సో మీరు ఆ డివైన్ గైడెన్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆ స్పిరిచువల్ అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ అప్రోచింగ్ యూ. మీ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని చేరుతున్నాయి. అండ్ ఇక్కడ మన ఎఫర్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 777 ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్. అది మన స్పిరిచువల్ గైడెన్స్ గురించి చెప్తుంది, అట్ ద సేమ్ టైం మన గుడ్ లక్ గురించి కూడా చెప్తుంది అనమాట. సో మీరు మీ స్పిరిచువల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మేనిఫెస్ట్ చేసుకోవడానికి, మీ ఇంట్యూషన్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, డివైన్ ప్లాన్ని ఇంకొంచెం
పకడ్బందీ చేసుకోవడానికి మనకి 777 అనే ఏంజిల్ నెంబర్ మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇది మనకి ఇన్నర్ పీస్ని ఇస్తుంది. మనం చాలా కంపాషనేట్గా మనం చేయాలనుకునే దాన్ని చేయడానికి మనకి ఆ శక్తిని ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం మని పద్మే హం అనే మంత్రం చెప్పుకోవచ్చు. ఈ ఓం మని పద్మే హం అనే మంత్రం ఏంటి అంటే మనకి బుద్ధిస్ట్ మంత్ర అనమాట. సో ఈ మంత్రం చెప్పుకునే దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఆ ఇన్నర్ పీస్ని, కంపాషన్ని, ఆ డివైన్ గైడెన్స్ని మనం పొందగలుగుతాము. అండ్ ఇట్లా మంత్రం కాదు, అఫర్మేషన్ అంటే ఐఎమ్ ఓపెన్ టు మిరకిల్స్ అండ్ డివైన్ గైడెన్స్. నేను మిరకిల్స్కి, డివైన్ గైడెన్స్కి ఓపెన్గా ఉన్నాను. ఐఎమ్ ఓపెన్ టు మిరకిల్స్ అండ్ డివైన్ గైడెన్స్ అనే అఫర్మేషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు 888 అనే ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తుంది. సో 888 అంటేనే 888 అంటేనే అబండెన్స్ అనమాట. సో అబండెన్స్ మన జీవితంలోకి వస్తుంది అని నిర్ధారించే నెంబర్ ఏంటి అంటే ఈ 888. ఈ ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ కావచ్చు, మనకి మేనిఫెస్టేషన్స్, మనం ఏదైతే ఫినాన్షియల్గా సక్సెస్ కోసం చేస్తున్నామో అవి ఉన్నాయి అన్నప్పుడు మనకి ఈ 888 అనే ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది. ఈ 888 అనే ఏంజిల్ నెంబర్ మనకు కనిపిస్తున్నప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రం కానీ, లేదు అంటే ఐఎమ్ అబండెంట్, లేదు అంటే మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అనే అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చు. నేను సమృద్ధిగా సుసంపన్నంగా ఉన్నాను, నాకు డబ్బులు ఈజీగా నా దగ్గరికి వస్తున్నాయి, నేను ఆకర్షిస్తున్నా, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ లైక్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఇట్లనే చెప్పుకోవచ్చు అనమాట. ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫినాన్సెస్ మీరు అఫర్మేషన్ చెప్పుకోవచ్చు. లేదు అంటే మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు 999, ఇప్పుడు వీడియో ఎట్లయితే ఎండ్కి వచ్చిందో ఈ 999 కనిపిస్తుంది అంటే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ సిగ్నల్ దట్ ఏదో కంప్లీషన్స్కి వచ్చింది, ఏదో ఎండ్కి వచ్చింది, ఇక్కడ ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మనం పాతదాన్ని దేన్నో లెట్ గో చేసేసి అండ్ వీఆర్ మేకింగ్ వే టు న్యూ బిగినింగ్స్, కొత్తగా దేన్నో ఆహ్వానిస్తున్నాం అనమాట. ఇక్కడ మేజర్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ క్లోజింగ్. మేజర్ చాప్టర్ ఏదో మన లైఫ్లో క్లోజ్ అవుతుంది అండ్ యు ఆర్ సపోర్టెడ్ బై యూనివర్స్ టు మూవ్ టువర్డ్స్ యువర్ హయ్యర్ పర్పస్. మన హయ్యర్ పర్పస్ వైపు మనల్ని యూనివర్స్ గైడ్ చేస్తుంది. ఏదో మేజర్ మన లైఫ్లో జరిగేది ఏదో మేజర్ ఇది ఎండ్కి వస్తుంది. ఈ 999 అంటేనే ఇక్కడ ఏదో మన లైఫ్లో క్లోజర్స్ ఉన్నాయి, ఎండ్ అయిపోతుంది, ఇక్కడి నుంచి ఇంకోటి ఏదో న్యూగా బిగిన్ అవ్వబోతోంది అండ్ మన హయ్యర్ పర్పస్ వైపు మనల్ని యూనివర్స్ గైడ్ చేస్తుంది, డివైన్ ఫోర్సెస్ మనల్ని గైడ్ చేస్తున్నాయని చెప్పడానికి మనకు కనిపించే నెంబర్ ఏంటంటే 999. 999 కనిపిస్తున్నప్పుడు ఓం నమశివాయ అన్న చెప్పుకోవచ్చు, లేదు ఓం గం గణపతే నమః అన్న 11 సార్లు చెప్పుకోవచ్చు. ఈ రెండు లేదు అనుకుంటే ఇక్కడ మనం ఓం నమశివాయ ఎందుకు చెప్పుకోవాలంటే లెటింగ్ గో ఎనర్జీస్లో ఉన్నప్పుడు, లేదు ఆ మార్పు కోరుకుంటున్నప్పుడు ఓం నమశివాయ చెప్పుకోండి 999 కనిపిస్తున్నప్పుడు. లేదు మనకి ఇక్కడ అబ్స్టికల్స్ని క్లియర్ చేసేయాలి అండ్ మెంటల్ పీస్ కావాలి అంటే మెంటల్ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి చాలా 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 వాటి గురించి ఆలోచిస్తుంటాము అనమాట, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. సో అట్లా లేకుండా మనకు ఆ మెంటల్ క్లారిటీ కావాలి, మనకు ఆ ఇన్నర్ పీస్ కావాలి అంటే ఓం గం గణపతే నమః అన్న చెప్పుకోవచ్చు అనమాట 11 times. ఈ రెండు కాదు అంటే అఫర్మేషన్ ఏంటంటే ఐ రిలీజ్ ద పాస్ట్ విత్ గ్రేస్ అండ్ వెల్కమ్ మై న్యూ బిగినింగ్స్ విత్ అన్ ఓపెన్ హార్ట్. ఐ రిలీజ్ ద పాస్ట్ విత్ గ్రేస్, నేను చాలా గ్రేస్ఫుల్గా ఎలాంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా నా పాస్ట్ని నేను వదిలేస్తున్నాను అండ్ నేను ఆ కొత్త న్యూ బిగినింగ్స్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను విత్ ఓపెన్ హార్ట్. అంటే మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నా, కొత్తదాన్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. సో ఈ అఫర్మేషన్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంజల్ నెంబర్స్ మనకి ఎందుకు కనిపిస్తున్నప్పుడు అవి మనకి ఏం సూచిస్తున్నాయి, అవి కనిపిస్తే మనం ఏం చేయాలి, ఇవన్నీ నేను చెప్పినా కదా. సో మనకి ఆలోచనలు మీరు మార్చుకోవాలి. లైక్ మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఇది కాదు మీరు ఆలోచించాల్సింది, మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి, సో మీరు ఈ విధంగా ఆలోచించండి అని సూచించడానికి మనకి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను కామన్గా కనిపించే ఏంజల్ నెంబర్స్ చెప్పాను కదా, ఇంకొకసారి మనం ఏం చేద్దామంటే 1010 1234 ఇట్లా మాదిరం మనకు కన్సిక్యూటివ్ నెంబర్స్ కానీ 1010 కనిపిస్తుంటే ఇలాంటి నెంబర్స్ అంటే స్పెషల్ నెంబర్స్ ఏమన్నా మనకి 786 ఇట్లాంటి నెంబర్స్ ఏమన్నా మనకు కనిపిస్తుంటే ఆ నెంబర్స్ 369 ఇలాంటి నెంబర్స్ ఏమైనా కనిపిస్తుంటే ఆ నెంబర్స్ మనకు ఎందుకు కనిపిస్తున్నాయో నేను ఇంకొక వీడియో చేస్తాను. సో నేను ఇదివరకే చెప్పినట్లు మీరు ఇక్కడి వరకు వీడియో చూసినారు అంటే మీకు వీడియో కానీ నచ్చిందంటే ప్లీజ్ ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్
మీరు మీరు లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ హైప్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నాకు ఐ నీడ్ దట్ ఎనర్జీ. నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ నుంచి నేను ఫ్రీక్వెంట్గా ఇది చెప్తూ వస్తున్నాను. ఎందుకు అంటే లైక్ అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు. సో ఒక్కొక్కసారి మనకి నచ్చి కూడా గుర్తులేకనో మనం స్కిప్ చేసేస్తామన్నమాట ఆ పార్ట్ని. లైక్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం కానీ, కమెంట్ చేయడం కానీ, హైప్ చేయడం కానీ. సో ఇదొక చిన్న జెంటిల్ రిమైండర్ అనుకోండి ప్లీజ్. ఎందుకు అంటే మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది దట్ నేను ఏదైనా నువ్వు అడిగితేనే కదా వస్తుంది. సో దేవుడైనా కానీ అంతే కదా. మనం ఇప్పుడు నాకు ఇది కావాలి అని గట్టిగా మనం సంకల్పించుకుంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. సో ఈరోజు నేను గట్టిగా సంకల్పించుకుంటున్నాను దట్ నాకు ఇది చాలా అవసరం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.